గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29 వరకు లాక్డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరికొంతకాలం ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారం అవుతుందన్న సీఎం కేసీఆర్. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి తెరుచుకున్న మద్యం దుకాణాలు గరిష్టంగా 16% ధరలు పెరుగుదలతో లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి కరీంనగర్ ఆడపడుచులకు లేదు. డైలీ వాటర్ సప్లై ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి. టూరిజం డిపార్ట్మెంట్ రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు 7 గంటలకు పైగా కొనసాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాక్డౌన్ అని, భౌతిక దూరం పాటిస్తూ విజయం సాధించగలమని, మరికొంతకాలం ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారం అవుతుందని అన్నారు. కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 కాగా ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, నిర్ణయాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోనూ తక్షణమే మద్యం అమ్మకాలను పునః ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి షాపులను తెరుస్తామని ఆయన అన్నారు. సాయంత్రం 6 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చని, షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని, ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగతాయని, కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. తలాపునే మానేరు ఉన్నా కూడా నీటి కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉండేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లో మానేరు డ్యాం ఫిల్టర్ బెడ్ వద్ద డైలీ వాటర్ సప్లై ట్రయల్ రన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు నీటి కోసం ఎదురు చూడవద్దని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టామని, అర్బన్ మిషన్ భగీరథ ద్వారా నిత్యం తాగునీరు అందించడమే ఈ పథకం ఉద్దేశమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ శశాంక్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ, నీటి కోసము ఇబ్బంది పడ్డ పరిస్థితి, పక్కనే మానేరు రిజర్వాయర్ పక్కనే ఉన్నా కూడా పక్కనే ఆనుకొని ఉన్న నగరానికి, కరీంనగర్ నగరానికి కనీసం తాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా పాలకులలో, ప్రభుత్వాల్లో మార్పు రాకపోవడం వలన 72 సంవత్సరాలు ఈ నగరానికి కూడా ఎప్పటికి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంటుండే. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మహిళా సోదరిమణులు నీళ్ల కోసము ట్యాంకర్ల వెంబడి పరిగెత్తకుండా, నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితి రాకూడదని, పక్కనే మానే రిజర్వాయర్ ఉన్నా కూడా తాగునీరుకి ఎందుకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఎట్టి బస్సులో నా తెలంగాణ ఆడబిడ్డలు నీళ్ల కోసము సుదీర్ఘ ప్రయాణం చేయకూడదు, గ్రామీణ ప్రాంతాలలో చెరువుల కాడికి కానీ, దూరం ఉన్న బావిల కాడికి కానీ, నగరాలలో పబ్లిక్ నల్లల కాడ కానీ, ట్యాంకర్ల కానీ గొడవలు పెట్టుకోకూడదు ఉండదని ఈరోజు ప్రప్రదంగా రూరల్లో భగీరథ, అర్బన్ మిషన్ భగీరథ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం వలన రూరల్ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏ మహిళా సోదరుమని కానీ కుండలతోటి, బిందెలతోటి సుదీర్ఘ ప్రయాణం చెరువుల కాడికి వెళ్ళి నీరు తెచ్చుకున్న పరిస్థితి లేదు. ఆత్మగౌరవంతో బతుకుతుంది మహిళా సోదరుమనులు. కానీ నగరానికి వచ్చేవారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రప్రదంగా కరీంనగర్ ప్రజలందరికీ కూడా రోజు నీరు ఇవ్వాలి, సరిపడా నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళ కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి అర్బన్ భగీరథను ఈరోజు ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు కరీంనగర్ నగరానికి శుభవార్త, ప్రజలకు చిరకాల వాంఛ ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం వలన ఈ రోజు నుంచి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి కోసము ట్రయల్ రన్ స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ కరీంనగర్ నగరంలో మొత్తం టోటల్ 18 ట్యాంక్స్ ఉంటాయి. ఈరోజు కరీంనగర్లో ఉన్న ఫిల్టర్ బెడ్ ప్రాంతం నుంచి కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో ఉన్న
3 లక్షల లీటర్ కెపాసిటీ 30 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంకులకు ఈరోజు పంపింగ్ మేము స్టార్ట్ చేసుకున్నాం. 375 మోటార్లు 4 మోటార్లతోటి ఈరోజు పంపింగ్ మేము స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తాం. ఒక రోజు ఈ నీళ్లు ప్రయాణించి ఆ ట్యాంకులో మెయిన్ బ్యాలెన్స్ రిజర్వ్ వరకు రేపటి నీరు చేరుతాయి. దాని నుండి సుమారు 17 ట్యాంకులకు గాను గ్రావిటీ ద్వారా నీళ్లు చేరుతాయి. ఆ గ్రావిటీ ద్వారా నీళ్లు చేరిన తర్వాత ఒక్కొక్క ట్యాంకులోకి నీళ్ళు ఎక్కిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. దానికి కానీ ఎల్ఎన్టీ కంపెనీ ఈ కాంట్రాక్ట్ చేపట్టి సుమారు 110 కిలోమీటర్ల కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నారాయణగూడలోని బ్లడ్ బ్యాంక్ లో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టూరిజం ఉద్యోగుల రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తలసేమియా పేషెంట్లకు రక్తం అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి రక్తదాన శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ భూపతి రెడ్డి, డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేస్తాం. తలసీమా పేషెంట్లు నెలకు 2 సార్లు అది మొత్తం కూడా మార్చుకోవాలి. డెలివరీ కేసులలో రక్తం కావాలి. యాక్సిడెంట్లలో రక్తం కావాలి. యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ కొంచెం తక్కువ ఉన్నాయి. డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు కూడా రక్తం అవసరం. కనుక చాలా మంది ఆ పేషెంట్లు వేలాది మంది మరి మా పరిస్థితి ఏందని బిక్కుబిక్కు అనే పరిస్థితులలో ఇవాళ ఉద్యోగులు, ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా కేటీఆర్ పిలుపు మేరకు అందరు ముందుకు రావడం, ఈరోజు బ్లడ్ బ్యాంకులలో ఫుల్ బ్లడ్ ఉండడం. చాలా రాష్ట్రాల్లో బ్లడ్ లేక చనిపోతున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈ సమయంలో కూడా బ్లడ్ నిల్వలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు ఇచ్చే స్థాయి ఉందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా అదే కాకుండా సరుకులు మా సత్యనారాయణ గారు, భాగ్యనగర్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ మిత్రులు కలిసి ఈరోజు సరుకులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ముందరుండి అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా సమాజంలో స్పృహ ఉన్న వ్యక్తి, సేవ చేయాలనే వ్యక్తి, నాయకత్వ లక్షణాలు, నిజమైన నాయకత్వ లక్షణాల వ్యక్తి ఈ కరోనా సమయంలో ఇవన్నీ సిద్ధాంతాలు అన్ని పక్కకు పెట్టి అందరూ సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఇలా జర్నలిస్టు మిత్రులు కూడా ఎంతో సమాచారాన్ని ప్రజలకు అందించి కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని వరంగల్ నగరంలో ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో కరోనాపై సమరంలో ముందున్నట్టు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. వరంగల్ నగర కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నరేందర్ ఆడియోను ఆవిష్కరించారు. కాశీబుగ్గకు ప్రత్యేకంగా దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పడం జరిగింది. నేను నిజంగా కూడా ఈరోజు మీకు చెప్తున్నాను, కాశీబుగ్గ తప్పనిసరిగా ఒక ప్రత్యేక యూనిట్గానే తీసుకుంటామని. మీరు ఒకసారి వెనుకకు వెళ్ళి 14 నెలలు మీరు నెమర వేసుకుంటే ఈ ప్రాంతాన్ని చేతుల మీదకి వెళ్ళి 70 లక్షల రూపాయలు నా జేబులోకి వెళ్ళి పెట్టుకుని వారే ఖర్చు పెట్టిళ్ళు ఆజాద్ మీరు గ్రౌండ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మీ అందరూ కూడా తెలుసు. అది రేపు భవిష్యత్తులో దాని మీద ఒక పెద్ద ప్రభుత్వానికి సంబంధించింది తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఇట్లా బొడ్డెమేసినట్టుగా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఒకరోజు అవుతుంది కాదు, కానీ భవిష్యత్తు కాలంలో ఈ ప్రాంత ప్రజలకు అది ఉపయోగపడుతుందని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు కూడా గుండేటి నరేంద్రన్న శ్రమ చేసి లాస్ట్ మీటింగ్ అయిపోయిన తెల్లారి పాపం హాస్పిటల్లో చేరింది. నేను చాలా సభలలో కూడా చెప్పిన, ఏదైనా కూడా నిజాయితీ గల రాజకీయాలు చేయాలి, ఏదైనా ఉంటే చర్చించుకోవాలి, చేసిన వాళ్ళు చేసిందని చెప్పుకోవాలి. ఇది సమాజంలో మనకు ఉండాల్సినటువంటి మంచి గుణం. దాన్ని ఎప్పుడు కూడా మనము ఆచరిస్తూ ఉంటే మంచిగుంటుందని కూడా మీ అందరికి కూడా నేను నా తరఫున నా బాధ్యతగా ఒక సూచన చేస్తున్నాను. నేను ఇంకా గొప్పగా చెప్పేది ఏంటంటే, బాగా సైలెంట్గా ఉండి ఎక్కువ పని చేసేది ఎవరంటే నాకు తెలిసి మా కృష్ణమూర్తి అన్న. తక్కువ మాట్లాడతాడు, అన్న బాగున్నారంటే బాగున్నాడు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేట్లో మాత్రం ఆయన రజనీకాంత్ స్టైల్ మా కృష్ణమూర్తి అన్న. కాబట్టి నేను 14 నెలల నుంచి నా ఎన్నికల బిఫోర్ నుంచి అబ్జర్వ్ చేస్తానా, తక్కువ మాట్లాడతాడు, కానీ దైవ కార్యక్రమాలు కానీ సేవ చేసే దాంట్లో కానీ ఇంకే ఇతర కార్యక్రమాల్లో కానీ
ఆ ఫిగర్ అంటే ఆయన చూడగానే ఆ గౌరవం అవన్నీ కూడా ఉట్టిపడే విధంగా వారి సర్వీస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. నిజంగా ఉండడం కాదు, ఉన్నప్పుడే ఒక కుటుంబంలాగా ఉండి మనం ఎవరినైనా కూడా ఎదిరించుకొని ఈ డెవలప్మెంట్ను మనం జాగ్రత్తగా చేసుకొని ఇక్కడ అందరిని ఒప్పించుకొని మనము ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెడుతున్నాం. జీడిమెట్ల పిఎస్ పరిధిలో శాపూర్ నగర్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు వలస కూలీలకు పాసులు జారీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా పెద్ద ఎత్తున వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఎన్నో రోజుల నుండి ప్రయత్నించగా మంగళవారం వారికి పాసులను జారీ చేశారు. చాలా మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా పాసుల కోసం బారులు తీరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు నిర్మాణ పనులలో ఉన్న ఇతర రాష్ట్రాల కార్మికులు లాక్డౌన్ నేపథ్యంలో గత 42 రోజుల నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు తాపత్రయపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్వస్థలాలకు వెళ్లడానికి నిబంధనలు సడలించడంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అనుమతి కోసం ప్రయత్నించిన ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో కార్మికులు ఆందోళన చేశారు. స్థానిక శాసనసభ్యులు పోలీసు అధికారులు 2 రోజుల్లో పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈరోజు మేము స్వస్థలాలకు వెళ్తాం, మా కుటుంబ సభ్యులతో మేము ఉంటామనంటే వెంటనే స్పందించి వెళ్తా అన్న వాళ్ళని తప్పకుండా పంపించాడని గొప్ప ఆలోచన, గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా కార్మికుల హృదయాలలో చిరకాలం ఉండిపోయేటువంటి విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ వలస కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలలోకి వెళ్లి మళ్ళీ మేము ఇక్కడికి పనిచేయడానికి మళ్ళీ అవసరం ఉన్న రోజు మళ్ళీ వస్తాం, ఇక్కడనే మేము చేసుకుంటాం. ఇంత గొప్ప ప్రభుత్వం, ఇంత గొప్ప నాయకత్వం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కార్మికులందరూ కూడా సంతోషంగా వాళ్ళ వాళ్ళ స్థలాలకు వెళ్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా ప్రాంత పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళ విషయంలో ప్రేమతో వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని ఇన్ని రోజులు వాళ్ళకు సంపూర్ణంగా వైద్య సేవలు అందించినటువంటి వైద్య బృందం కానీ, ఇక్కడున్నటువంటి రెవెన్యూ విభాగం కానీ అన్ని రకాలుగా వాళ్లకు రెడ్ జోన్ ప్రకటించినటువంటి సందర్భంలో కూడా వాళ్లకు సకల సౌకర్యాలు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. లాక్డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేసినప్పటికీ అక్రమంగా కొందరు వ్యక్తులు మద్యం మాఫియా కొనసాగిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకున్నా వారిని నియంత్రించలేకపోయారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కోవిడ్-19 వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా హడలిస్తూ ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిని అరికట్టేందుకు ఇది ప్రబలకుండా చూసే విధంగా లాక్డౌన్ ప్రకటించిన కారణంగా సామాన్య రోడ్డుపై నిత్యం వ్యాపారం చేసుకునే వారి నుండి షాపింగ్ మాల్స్ వరకు కూడా ఈ లాక్డౌన్లో ఉండే విధంగా
నియంత్రణ పాటిస్తూ ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం రాష్ట్రంలో ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను వ్యాపారులను అవగాహన పరుస్తూ ఈ లాక్డౌన్లో ఉల్లంఘన కాకుండా చూడడం జరిగింది. అయితే చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కూడా ప్రభుత్వాల యొక్క సూచనలు అధికారుల సూచనలు పాటిస్తూ ఈరోజు వారికి పూట గడవని పరిస్థితి కూడా లాక్డౌన్కు సహకరిస్తూ ఉండడం జరిగింది. కానీ లక్షలాది రూపాయలు ఇదివరకే ఆర్జించి కోట్లాది రూపాయలు వెచ్చించి మద్యం దుకాణాలు టెండర్ పాటపడిన మద్యం వ్యాపారం మాత్రం ఈ లాక్డౌన్ ఆదేశాలను ఉత్తర్వును తుంగలో దొక్కి కేవలం డబ్బు సంపాదనే ముఖ్యంగా ఈ కరోనా వ్యాధితో ఎవరికి ఏమైనా పర్లేదు, మనం డబ్బు సంపాదించాలి, ఇది ఒక కరోనా మాటన ఒక ఘరానా మోసం చేస్తూ ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు ఎక్సైజ్ వాళ్ళు కరోనా లాక్డౌన్కు ముందు స్టాక్ వెరిఫై చేసి సీజ్ చేసిన తర్వాత ఆ వెనుక వైపు నుంచి సీజ్ తొలగించి లేక వెనుక వైపు నుంచి డోర్లు తెరిచి ఈరోజు మద్యాన్ని బయటకు తరలించి ఎక్సైజ్ నిబంధనలు పాటించకుండా బయటికి తరలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ లో స్టాక్ ను పరిశీలిస్తున్న ఎక్సైజ్ పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో మూసివేసినప్పుడు నిల్వ ఉన్న స్టాక్ కు ప్రస్తుతం ఉన్న స్టాక్ టాలీ కాకపోవడంతో పాటు మరికొన్ని షాపులలో అసలే స్టాక్ లేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు రిపోర్టు తయారీకి తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మరియు డిప్యూటీ కమిషనర్ మహబూబ్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వనపర్తి గారి ఆదేశానుసారం ఈరోజు A4 దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ స్టాక్ను R2 రిజిస్టర్తో పరిశీలించి కరెక్ట్ స్టాక్ సరిగా ఉందా లేదా అనేది తనిఖీ చేసి ఆ రిపోర్టు సంబంధిత అధికారులకు పంపిస్తాము. నా సర్కిల్కి సంబంధించి 6 మండలాల్లో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వివిధ అధికారులు అక్కడ డిప్యూటేషన్ మీద వెళ్ళి ఆ తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస గ్రానైట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించి సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది వలస కార్మికులు రోడ్డెక్కారు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గ్రానైట్ వలస కార్మికులు తమ సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తినడానికి తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులతో చర్చించిన అడిషనల్ డీసీపీ కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తరలింపు ప్రక్రియలు త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ऐसा ही तो हमारे को खाना बराबर नहीं मिल रहा है, अभी नहीं चाहिए। काम होगा, काम होगा, काम होगा, इतना बड़ा बड़ा अधिकारी बोल रहा है काम कैसे नहीं होगा, यही तो करेंगे। ऐसा है, आपको हाथ जोड़ के बोल रहा हूँ भैया, आप कितना आप गए तो हमारा बहुत खुशी है। थोड़ा स्टेशन का आइए, आपका लिस्ट प्रिपेयर करके आइए, हम ले लेते हैं। आपके ऊपर परमिशन लेके आपको 2 आदमी काम
पहले बंद था, अभी चालू करते जाने भैया एक प्लेस में से 2 नहीं 3 రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి సేకరణ కరోనా వైరస్ నివారణ చర్యలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను నిరసిస్తూ ఒక్కరోజు రైతు సంక్షేమ దీక్షను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సేకరణ వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు ఆయన ఆరోపించారు. మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు అన్ని జిల్లా ప్రెసిడెంట్లు కూడా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో రైతులకు ప్రభుత్వము తగిన సహకారం అందించలేకపోయింది. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో రైతులు ఎంతో బాధపడుతున్నారు రాష్ట్రంలో. అదేవిధంగా మరి ఈ యొక్క నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా ప్రెసిడెంట్లు కూడా వారి వారి ఆఫీసుల్లో వారి వారి ఇంటి దగ్గర పిసిసి ప్రెసిడెంట్ గారి గాంధీ భవన్లో మరి ఈ యొక్క రైతులకు నష్టపరిహారం కానీ పంటలకు రేటు కానీ సరైన కట్టివ్వలేదని చెప్పేసి నిరసనగా ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్గా మరి నేను, అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు, బాలప్ప గారు, సత్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు మరి ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నిరాహార దీక్ష శిబిరం నుంచి నేను తెలియజేసుకునేది, రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఈ యొక్క వలస కూలీలు ఉన్నారో వాళ్ళను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈరోజు బోయిన్పల్లికెంచి తూప్రాన్ వరకు రోడ్డు పొంటి వందలాది మంది నడుచుకుంటూ పోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎవరికైతే వలస కూలీలకు 1500 రూపాయలు ఈ యొక్క బియ్యం ఇస్తామన్నారో అలా ఒక 30-40% కూడా ఇవ్వలేరు. మరి ఇప్పటికైనా పోయినోళ్ళు పోంగా ఉన్న వలస కూలీలను గుర్తించి మరి వారికి ఇవాళ ఈ రాష్ట్రంలో బతకలేము, ఈ లాక్డౌన్ పీరియడ్లో చనిపోయినా ఊరికే పోయి రాష్ట్రానికి పోయి చనిపోవాలి, మరి పిల్లల్ని ఎత్తుకొని మరి వారి యొక్క మూటములు చదువుకొని దానికి పోతా ఉన్నారు. మరి అదేవిధంగా సోనియా గాంధీ గారు మరి నిన్న దేశంలో ఈ యొక్క వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ వారు ఖర్చు భరించుకొని వారి వారి రాష్ట్రాలకు పంపించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో ఎక్కడ ఉన్న వలస కూలీలు పోయేది ఉంటే మా దృష్టికి వస్తే మా సహకారం కూడా అందిస్తామని చెప్పి మేము మనవి చేస్తూ మరి ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది, ఈ యొక్క మన ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సరైన పంట ధర కట్టించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు. బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ పంటల సేకరణ వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. బస్సాల కొరత, పట్టాల ఏర్పాట్లు చేయడంలో వైఫల్యంతో పాటు కొనుగోలులో జాప్యం జరుగుతుందని చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు సమస్యల పరిష్కారానికి ఒకరోజు దీక్ష పిలుపు మేరకు పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ శ్రీనివాస్ తన నివాసంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు చేసిన పంటకు కొనుగోలు కేంద్రంలోనే తూకం ఇవ్వాలని, తరుగు పేరుతో రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినటువంటి ఒక్కరోజు రైతుల కోసం వారి సమస్యలు పరిష్కరించాలని చేపట్టినటువంటి దీక్షలు ఈరోజు పరకాల పట్టణంలో, వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు రైతాంగం చేసేటువంటి అనేక కష్టార్థము ఈరోజు పండించినటువంటి పంటకు కనీసం కూడా గిట్టుబాటు ధర కల్పించకపోవడం, అదేవిధంగా పండించినటువంటి పంటను ఈరోజు సకాలంలో కొనుగోలు చేయకపోవడము, కొనుగోలు చేసే పంటను డబ్బులు కూడా సకాలంలో అందించకపోవడము, అదేవిధంగా అకాల వర్షంతో ప్రకృతి వైపర్యం వల్ల నష్టపోయినటువంటి పంటలకు ఈరోజు నష్టపరిహారం కట్టేయకపోవడం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కనీసము ఈ యొక్క దళారులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు కూడా తేమ పేరుతో, అదేవిధంగా తాలు పేరుతో ఈరోజు పంటను నష్టపరిహారంతో వాళ్ళకు చెల్లించే విధంగా, అదేవిధంగా ఈ యొక్క దళారులు చేసేటువంటి దుర్మార్గపు చర్యలు ఈ దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతులపై ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక 40 కిలోల ధాన్యం కొంటే 3 కిలోల తరుగు తీసేసేటువంటి పరిస్థితి ఈరోజు. ఇసుక అని, అదేవిధంగా మన ఇసుక, అదేవిధంగా మన యొక్క సంచి అని, తర్వాత అనేక రకాలుగా ఈరోజు ఒక రైతు పండించిన పంటను మార్కెట్కి తీసుకుపోతే అనేక రకాలుగా ఈరోజు దళారులు దోసుకు తింటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కన్ను మూసుకుంటుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక రైతాంగం నష్టపోయే పరిస్థితి ఈరోజు ఎందుకు కల్పిస్తున్నారు? అదేవిధంగా అనేక రకాలుగా హామీలు ఇచ్చినటువంటి ధాన్యము వారి గ్రామాలలో పోయి కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రగాఢలు కలిపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి ధాన్యం అక్కడే ఉంది. ఆ రైతులకు గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతు కొనుగోలు చేసేటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని కూడా ఈరోజు తీసుకోపోయేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతులకు నష్టం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29 వరకు లాక్డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరికొంతకాలం ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారం అవుతుందన్న సీఎం కేసీఆర్. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి తెరుచుకునున్న మద్యం దుకాణాలు. గరిష్టంగా 16% ధరలు పెరుగుదలతో లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి కరీంనగర్ ఆడపడుచులకు లేదు. డైలీ వాటర్ సప్లై ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి. టూరిజం డిపార్ట్మెంట్ రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.